మనం రాత్రిపూట వినే పురుగుల శబ్దాలు అవి సెక్స్ చేసేటప్పుడు లేదా దానికోసం పార్ట్నర్ని అట్రాక్ట్ చేసే సౌండ్స్ అంట. ఇటలీ దేశంలో 24 అవర్స్ ఫ్రీగా వైన్ని సర్వ్ చేసే ఒక ఫౌంటైన్ ఉందంట. పిల్లులు మియామ్ అనే సౌండ్ని మనుషులతో కమ్యూనికేట్ చేయడానికి అంట, అంతేకాని అవి వేరే పిల్లులతో మాట్లాడడానికి కాదు. అలాగే పిల్లి మనిషి యొక్క వాయిస్ని గుర్తిస్తుందంట, అంతేకాకుండా దాన్ని మెమరైజ్ కూడా చేసుకుంటుంది. రీసెర్చర్స్ ప్రకారం మన బ్రెయిన్ మ్యూజిక్కి ఎంత అట్రాక్ట్ అవుతుందంటే మనం వినే మ్యూజిక్ ఆధారంగా మన ఆలోచనలు కూడా మారుతాయంట. మీకు తెలుసా, కుక్కలకు మనుషుల యొక్క ముఖాలను గుర్తించుకునే శక్తి ఉంటుంది. అంతేకాకుండా వాటిని కష్టపెట్టిన వ్యక్తి యొక్క ముఖాన్ని గుర్తించుకొని వారి మీద పగను తీర్చుకుంటాయంట. 2017లో ఏప్రిల్ ఫూల్స్ డే రోజున పోర్న్హబ్ సైట్ వారు మీరు చూసే వీడియోస్ని మీ సోషల్ మీడియాలో షేర్ చేస్తామని మెసేజ్ని డిస్ప్లే చేశారు. దాంతో చాలామంది భయపడి ఆ సైట్ని విజిట్ చేయడమే మానేశారంట. ఫ్రాన్స్ దేశంలో ఎవరైనా మగవారు ఆడవారికి విజిల్ వేసినా లేదా వారి గురించి తప్పుగా మాట్లాడినా వారికి 60,000 ఫ్రాన్స్ కరెన్సీ ఫైన్గా వేస్తారంట. కొన్ని సర్వేస్ ప్రకారం హైయెస్ట్ ఐక్యూ ఉన్నవారు నైట్ ఎక్కువగా మేలుకొని ఉంటారంట. ఎవరైతే ఎమోషన్స్ని అదుపులో ఉంచుకుంటారో వారికి లాంగ్ టర్మ్లో ఫిజికల్ మరియు మెంటల్ ఇల్నెస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందంట. సైంటిస్టుల ప్రకారం ఒక మనిషి యొక్క మెమరీ పవర్ తను చేసే పని వల్ల 90%, చూడటం వల్ల 50%, మరి వినటం వల్ల 10% గుర్తుకుంటుందంట. జాంబియా దేశానికి చెందిన ఒక మహిళ తన బాయ్ ఫ్రెండ్ తనకి ప్రపోజ్ చేయలేదని కోర్టులో అతని మీద కేసు వేసిందంట. చిన్నపిల్లలు వారికి 7 సంవత్సరాలు వచ్చే వరకు అబద్ధాలు చెప్పకపోవడం, 7 సంవత్సరాల తర్వాత అవసరానికి లేకుండా అబద్ధాలు చెప్పడం చేస్తూ ఉంటారంట. ప్రపంచంలోనే రేరెస్ట్ బ్లడ్గా ఆరిజినల్ బ్లడ్ గుర్తింపు పొందింది. దీనిని గోల్డెన్ బ్లడ్ అని కూడా అంటారు. అంతేకాకుండా ఇది కేవలం 43 మందిలో మాత్రమే ఈ బ్లడ్ గ్రూప్ ఉందంట. సైంటిస్ట్ చేసిన ఎన్నో రీసెర్చెస్ ప్రకారం ఈ భూమి మీద ఉన్న జీవం నీటిలో నుంచే మొదలైందని కొన్ని థియరీస్ చెప్తున్నాయి. ఆ థియరీస్ అనుగుణంగా రీసెంట్ డిస్కవరీస్ ప్రకారం నీటిలో జీవిస్తున్న షార్క్ ఇప్పటి వరకు జీవిస్తున్న ప్రాణుల్లో అతి పురాతనమైనవి అంట. ఈ షార్క్స్ దాదాపు 450 మిలియన్ సంవత్సరాలు పురాతనమైనవి అంట. చికెన్ పాప్స్ ఎలా వస్తాయి? మనం చిన్న వయసులో వినడం లేదా మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. చికెన్ పాప్స్ ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఈ వ్యాధి మనుషులోకి రావడానికి వెరిసిల్లా జోస్టర్ వైరస్ కారణం. ఈ వైరస్ వచ్చిన వారు తాగిన నీరు తాగిన, ఆహారం తీసుకున్న, దగ్గు, తుమ్ము ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. ఈ వైరస్ మనిషిలోకి ప్రవేశించినప్పుడు జలుబు, జ్వరం, తుమ్ములు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా వచ్చిన వారానికి బాడీ మీద చిన్న చిన్న పొక్కులు లాంటివి వస్తాయి. ఈ పొక్కులు వారం నుంచి 2 వారాల లోపు పోతాయి. పూర్వకాలం ఈ వైరస్ వల్ల చాలా మంది చనిపోయారు. ఈ వైరస్ 12 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లలకు ఎక్కువగా వస్తుంది. అంతేకాకుండా ఈ వైరస్ మనిషి జీవితకాలంలో ఒక్కసారైనా వచ్చే ఛాన్స్ ఉంటుందంట.